ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో బుధవారం అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ సంస్థ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ చైర్మన్ సీఈఓ డేవిడ్ ఎల్ గిట్లిన్ తో కలిసి మంత్రి లోకేష్ క్యారియర్ దేశంలో క్యారియర్ సంస్థ కార్యకలాపాలు 5 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నాయని లోకేష్ అన్నారు. శ్రీ సిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 39 ఎకరాల్లో ప్రజాప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఓకే పార్వతి, ఏపీకి మరో దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రావడం అనేది ఒక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థకు సంబంధించి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ పారిశ్రామికలో బుధవారం మంత్రి నారా లోకేష్ అయితే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ అమెరికాకి చెందినటువంటి దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థని క్యారియర్ సంస్థ ఇది ఏపీకి రావడం శుభసూచకం అని చెప్పి మంత్రి లోకేష్ కొనియాడుతున్నారు. అయితే ఏదైతే క్యారియర్ సంస్థ ఉందో దానికి సంబంధించిన క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ చైర్మన్ సీఈఓ డేవిడ్ ఎల్ గెట్లన్తో కలిసి మంత్రి లోకేష్ క్యారియర్ ఏసీ తయారీ పరిశ్రమకు అయితే భూమి పూజ చేశారు. ఆ తర్వాత అయితే ఏదైతే ఈ సంస్థ మొత్తం కూడా 1000 కోట్ల పెట్టుబడితో నిర్మించడం జరుగుతుందని చెబుతున్నారు. దీనివల్ల 3000 ఉద్యోగాల కల్పన అయితే జరుగుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఏదైతే గడిచిన 22 నెలల్లో మంచి కంపెనీలు అవన్నీ కూడా ఏపీకి తీసుకురావడం జరిగిందని అయితే లోకేష్ స్పష్టం చేస్తున్నారు. ఈ శ్రీ సిటీ పరిధిలో ఆరూరు వద్ద ఈ పరిశ్రమ నిర్మాణానికి 39 ఎకరాలని ప్రభుత్వం కేటాయించినట్లుగా లోకేష్ స్పష్టం చేస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన ఖచ్చితంగా సాధించి తీరుతామని అయితే లోకేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని సంస్థలను తీసుకొస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. తమను నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయబోమని, పారిశ్రామిక అభివృద్ధిని ఖచ్చితంగా చూపిస్తామని ఇప్పటికే 800 ప్రముఖ సంస్థలు ఏపీకి రావడం జరిగిందని కూడా లోకేష్ మరోసారి స్పష్టం చేస్తున్నారు. ఏదైతే ఈ క్యారియర్ సంస్థ ఉందో ఈ సంస్థ ద్వారా మరింత ఉపాధి అవకాశాలు అయితే పెరుగుతాయని ఈ సందర్భంగా లోకేష్ అయితే స్పష్టం చేస్తున్నారు. పార్వతి.